మేము చాలా వేవ్స్ చూసాం. 94లో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి. అప్పుడు కూడా ఇన్ని సీట్లు రాలా, ఇన్ని ఓట్లు రాలా. ఈరోజు మనం చూస్తే 175 సీట్లకు గాను 164 సీట్లు గెలిచాం. అంటే 11 సీట్లే ఓడిపోయాం. అంటే స్ట్రైకింగ్ రేట్ 93%. అంటే మామూలుగా 93% రావడం అనేది దేశ చరిత్రలోనే అరుదైన అనుభవం ఇది. అలాంటి అనుభవం ఇక్కడ చూపించారు. ఓటింగ్ కూడా 57% ఓట్లు వేశారు. మనకు 50% ఓట్లు వేస్తే ఎక్కువ అనుకుంటాం. అలాంటిది 57% ఆవరేజ్గా ఈ రాష్ట్ర ప్రజానీకం మనల్ని ఆశీర్వదించారంటే మనలో ఎంత బాధ్యత పెరిగిందో మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లాల వారీగా, పార్లమెంట్ల వారీగా విశ్లేషిస్తే శ్రీకాకుళం క్లీన్ స్వీప్ 7కు 7 గెలిచాం. విజయనగరం అన్నీ గెలిచాం. అరకు 2-3 ఎన్నికల్లో మనం గెలవకుండా ఈసారి ఎన్డీఏ అభ్యర్థులు చూస్తే 7కు 5 గెలిచాం. మన దురదృష్టం పార్లమెంటు పోయింది. అక్కడి నుంచి వైజాగ్ 7కు 7 గెలిచాం. అనకాపల్లి 7కు 7 గెలిచాం. దెన్ తూర్పుగోదావరి, కాకినాడ, అమలాపురం, రాజమండ్రి, నరసాపురం, పక్కన వస్తే ఏలూరు, మచిలీపట్నం, కృష్ణా, గుంటూరు, నరసరావుపేట, బాపట్ల అన్స్టాపబుల్ 7కు 7 గెలిచాం. అక్కడి నుంచి నెల్లూరు ఒంగోలులో బ్రేక్ పడింది, ఒక 2 సీట్లు పోయినాయి. అక్కడి నుంచి నెల్లూరు 7కు 7 గెలిచాం. తిరుపతి 7కు 7 గెలిచాం. కానీ దురదృష్టం పార్లమెంటు పోగొట్టుకున్నాం. చిత్తూరు ఎప్పుడు ఇన్ని సీట్లు గెలవాలి, 7కు 7 గెలిచాం. అక్కడి నుంచి రాజంపేటలో 7కు 4 గెలిచాం. 3 సీట్లు పోగొట్టుకున్నాం. పార్లమెంటు పోయింది. అక్కడి నుంచి మీరు చూస్తే చరిత్రలో ఎప్పుడూ గెలవని విధంగా కడపలో 7కు 5 గెలిచాం మనం. ఆ తర్వాత అనంతపురంకి వస్తే క్లీన్ స్వీప్ 7కు 7 గెలిచాం. హిందూపూర్లో 7కు 7 గెలిచాం. నంద్యాల ఎప్పుడూ ఊహించని విధంగా 7కు 7 గెలిచాం. ఆ తర్వాత కర్నూలుకు వస్తే 7కు 5 గెలిచాం. నేను ఈ 11 మందిని కూడా అదే మారిగా జనసేన మిత్రులు పవన్ కళ్యాణ్ గారు 21 సీట్లు తీసుకొని 21 గెలిచాడు. బీజేపీ 10 సీట్లు తీసుకుంటే 10 గెలిచారు, 8 గెలిచారు. అంటే 10కి 8 గెలవడం అనేది ఒక చరిత్ర. ఆ 2 సీట్లు కూడా కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఓడిపోయాం తప్ప ఇంకోటి కాదు. అంటే ఇక్కడ ఒక లెసన్ నాకు మనందరికీ అర్థమైంది ఏంటంటే, అభ్యర్థులు గట్టిగా నిలబడుకున్న ప్రతి ఒక్క చోట ప్రజలు మనల్ని ఆశీర్వదించారు, గెలిపించారు. ఇదే ఈ యొక్క ఎన్నికల్లో మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన విషయం. నేను చాలాసార్లు ఎన్నికలైన తర్వాత సమీక్షలు చేసుకున్నాం, కానీ ఇలాంటి విజయం, ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఎప్పుడూ లేదు. దీనికి కారణం ప్రజలు మన మీద నమ్మకం పెట్టుకున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాదు, అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. గాజువాక 95,000 ఓట్ల మెజారిటీతో గెలిపించారు. ఈ విషయాలు నేను పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీకి వెళ్ళినప్పుడు, పురంధేశ్వర్ గారు వచ్చినప్పుడు
ఈ రాష్ట్రంలో ఇచ్చిన మ్యాండేట్ వల్ల ఢిల్లీలో మమ్మల్ని అందరూ గౌరవించే పరిస్థితికి వచ్చారు. మీ గెలుపు వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్ట పెరిగింది, గౌరవం పెరిగింది. మనకు కూడా గౌరవం పెంచుకునే పరిస్థితికి వచ్చాం. అయితే ఇక్కడ ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎంపిక చేసినప్పుడు అన్ని విషయాలు మేము కూలంకుషంగా ఆలోచించాం. ఏ సీటు ఏ అభ్యర్థులు ఏ పార్టీ తీసుకుంటే గెలుస్తారో ఆలోచించాం. ఒకసారి అవి నేను చాలాసార్లు చూసినప్పుడు సీట్ల ఎంపికలో చాలా సమస్యలు వచ్చేటివి. మొట్టమొదటిసారిగా మొన్న ఎంపికల్లో కూడా చిన్న చిన్న సమస్యలు తప్ప ఎక్కడ పెద్ద సమస్యలు రాలేదు. అంటే మేమందరం కూడా ఒకటి ఆలోచించాం, గెలిపే ధ్యేయంగా పనిచేయాలి. కాబట్టి ఏ సీట్లో ఎవరు సీట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారో ఆ సీట్లే ఇచ్చాం. అదే సమయంలో సీట్లు ఇచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ గౌరవించి గెలిపించే బాధ్యతకు వచ్చారు.